అందరికీ నమస్కారం. మనం దైనందిన జీవితంలో ప్రత్యేకంగా గ్రామాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం. ఒకళ్ళు తెల్ల బట్టలు వేసుకుని సెంటు కొట్టుకుని కారులో వెళ్ళి ఎవరినైనా అప్పు అడిగితే ఒక కప్పు కాఫీ ఇచ్చి, అరే లేవు బాబు, నా దగ్గర ఇంకా పంటలు డబ్బు రాలేదు అని చెప్పి ఏదో ఒకటి చెప్పి పంపించేస్తారు. వెంటనే ఒక సామాన్యుడు అదే పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, ఇంతకుముందు తెల్ల బట్టలు వేసుకున్న వ్యక్తి అడిగినంత సొమ్మే అడిగితే వెంటనే తీసుకొచ్చి ఆ సామాన్యుడికి ఇస్తారు అప్పుకి. అంటే ఏంటంటే, తెల్ల బట్టలు వేసుకుని గొప్పోడిలాగా కనిపిస్తానికి ప్రయత్నం చేసేవాడేంటో, సామాన్య జీవితం గడుపుతూ ఉండే ఒక మంచి వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటో ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితికి, తెలుగుదేశం పార్టీ ఆర్థిక పరిస్థితికి, ఈ పార్టీల ప్రభుత్వాల విశ్వసనీయతకి అంత తేడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ప్రజలందరికీ కూడా. ఈరోజు అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి రాజ్యాంగపరంగా ఒక రాజకీయ పక్షానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా గాలికి వదిలేసి, తమకు ఓట్లు వేసిన లక్షలాది మంది ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి, 4 గోడల మధ్య నా పేపర్ నా టీవీ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద బురద జల్లటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కూటమి పార్టీల నాయకత్వాల మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో 164 సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పచెప్తే, వారసత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 9,74,000 కోట్ల అప్పు కూడా కూటమి ప్రభుత్వం మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి భుజస్కంధాల మీద పడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి కోల్పోయిన విశ్వసనీయతని తిరిగి సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బాధ్యతారహితంగా కూటమి ప్రభుత్వం ఏదో అప్పులు చేసేసింది, కాగులో ఏదో చెప్పిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇష్టారాజ్యంగా అప్పులు చేయటమే కాకుండా 5 సంవత్సరాల్లో బురదల్లే కార్యక్రమాన్ని కూడా అంతే బాధ్యతతో, అప్పులు ఎంత బాధ్యత అయితే చేశారో బురదల్లటం కూడా అంతే బాధ్యతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. కాగ్ నివేదిక ప్రకారం 2024-25లో మన రాష్ట్రం 81,71 కోట్లు అప్పు తీసుకుందని చెప్పేసి కాగ్ నివేదిక తెలియజేస్తూ ఉంది. వెంటనే ఏమీ ఆలోచించుకోకండి, ఎందుకంటే బాధ్యతగా ప్రవర్తిస్తాం, బాధ్యతగా మాట్లాడతాం, బాధ్యతగా పనిచేయటం తెలియని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో కూటమి ప్రభుత్వం 87,000 కోట్లు అప్పు చేసిందని చెప్పేసి బురద జల్లటానికి, ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. బహుశా మర్చిపోయారేమో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జూలై 2024 అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతకుముందు 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో చేసిన అప్పులు కూడా కాగ్ రిపోర్ట్లో కలిపి చెప్పిన విషయాన్ని వారు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. 3 నెలల కాలంలో వారు చేసిన అప్పు 27,025 కోట్ల రూపాయలు. కూటమి ప్రభుత్వం చేసిందంటే 3 నెలల్లో 27,205 కోట్లు చేస్తే, 9 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసింది 53,000 కోట్లు అనే విషయాన్ని గుర్తించాల్సింది. 53,866 కోట్లు అని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. అంటే 3 నెలల్లో 33%
మొత్తం అప్పుల్లో 33% 3 నెలల్లో చేస్తే 9 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసింది 67% అని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఏప్రిల్లో 11,497 కోట్లు, మే మాసంలో 15,708 కోట్లు గత ప్రభుత్వం అప్పు చేయటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. పోనీ ఈ అప్పులతో ఏమన్నా ఆస్తులు ఏమైనా సమకూర్చారంటే ఒక్క పైసా కూడా సమకూర్చలేదని చెప్పేసి మనం చేస్తాను. నేను ఒక్క పైసా విలువైన ఆస్తిని కూడా ఈ రాష్ట్రానికి అందించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మే నెలలో ఏప్రిల్ నెలలో చేసిన 27,000 కోట్ల ద్వారా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కూటమి ప్రభుత్వం 16,141 కోట్లు మూలధన వ్యయంపై, అంటే ప్రాజెక్టులకు కానీ రోడ్లకు కానీ లేకపోతే ఇంకా దేనికన్నా ఒక ఆస్తి, రాష్ట్రానికి ఆస్తి క్రియేట్ చేస్తానికి ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తామని. నేను తెలుగుదేశం ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చినా కూడా దాన్ని ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు పెట్టాలి, భవిష్యత్తు తరాలకి ఎటువంటి ఆస్తుల్ని అప్పచెప్పాలి, లెగసీగా వారసత్వంగా కేవలం అప్పుల భారం పడేస్తాం కాకుండా భవిష్యత్తు తరాల మీద ఈ రాష్ట్రానికి ఆదాయాల్ని సమకూర్చే ఆస్తుల్ని సమకూర్చడం ఈ ప్రభుత్వం యొక్క, కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని. నేను మరి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వారి బాధ్యతారహితమైన పరిపాలన కానివ్వండి, ఆర్థిక పరిపాలన కానివ్వండి, పూర్తిగా విశ్వసనీయత అడుగంటిపోయిందని చెప్పేసి మనం చేస్తాను. బ్యాంకులు నమ్మకం మానేసినాయి. అదేవిధంగా పెట్టుబడిదారులు అయితే అసలు ఈ రాష్ట్రం సైడ్ చూడటానికే భయపడిపోయారు. ఈ రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులందరూ పారిపోయారు. ఆర్థిక వ్యవస్థలో స్టేక్ హోల్డర్స్ అయిన సరఫరాదారులు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వసనీయత కోల్పోయి మా డబ్బులు వచ్చినా రాకపోయినా పర్లేదు, ఫర్దర్గా మేము ₹1 సప్లై కానీ వర్క్లు కానీ చేయమని చెప్పేసి ప్రయత్నం చేశారు. అటువంటి పరిస్థితుల నుంచి అప్పులు తట్టని నెత్తి మీదకి ఎత్తుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎంతో విశ్వాసంతో ఇచ్చిన మ్యాండేట్ని బాధ్యతగా తీసుకొని ముందు ఈ రాష్ట్ర విశ్వసనీయతని పెంపొందించడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిని పెట్టడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.